ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు గనులు 822 ఎకరాలు. వాట్ ఈస్ ద కాస్ట్? 3600 కోట్లు. దాని మీద నువ్వు ముద్దాయివా లేదా ఈడీసీబీఐ కేసు. తర్వాత తాన్లా సొల్యూషన్స్ 250 ఎకరాలు, 500 కోట్లు దాని వాల్యూ. తర్వాత హిందూ స్టార్గేజ్ బ్రహ్మణి సెజ్లు 750 ఎకరాలు, 1500 కోట్ల రూపాయలు దాని విలువ. నాదర్గుల్ పొట్లూరు వరప్రసాద్ 595 ఎకరాలు, 1800 కోట్లు దాని విలువ. పెన్నా సిమెంట్ కర్నూలు జిల్లాలో ముచ్చట తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఎంటర్ అయినాం. పెన్నా సిమెంట్ సున్నపు గనులు ప్రతాప్ రెడ్డి 800 ఎకరాలు, బట్స్ వర్త్ ఆఫ్ 3000 crores. తర్వాత అనంతపురం జిల్లాకు వద్దాం. ఓఎంసీ ఏఎంసీ ఈయన బ్రదర్ లేపాక్స్ కాదండి, ఇది లేపాక్స్ స్టోరీ మళ్ళీ వస్తా. ఓఎంసీ ఏఎంసీ గాలి జనార్దన్ రెడ్డి పెద్దన్న ఉన్నాడు కదా, 329 ఎకరాలు, ద కాస్ట్ ఆఫ్ వర్త్ 10,000 కోట్లు. లేపాక్షి నాలెడ్జ్ హబ్బు హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి 8,844 ఎకరాలు, కాస్ట్ చేసుకోమనండి. తర్వాత కడప బ్రహ్మణి స్టీల్ బిల్ ఫౌండేషన్ స్టోన్ వేశారుగా, అందరూ మేధావి జర్నలిస్టులు మెయిన్ అన్నీ వేశారుగా, 14,000 ఎకరాలు. ఎవడమ్మ మొగుడు సొమ్మని కట్టబెట్టారు చూడండి. తర్వాత భారతీయ సిమెంట్ సున్నప్రాయ గనులు 2038 ఎకరాలు. ఎవరిదండి ఈ సంపద? జగన్మోహన్ రెడ్డి దారాదత్త వెట్ట చేశారు. తర్వాత 6,000 కోట్లు, 2038 ఎకరాల సున్నప్రాయ నిక్షేపాల విలువ 6,000 కోట్లు. ఎవడే చెప్తారు ఈ లెక్కలో? మంగంపేట బైరిటీష్ దుష్యంత్ రెడ్డి 400 ఎకరాలు, 600 కోట్లు, దట్స్ కాస్ట్ ఆఫ్ విలువ. చిత్తూరు జిల్లాకు వద్దాం. సిటీ అక్కడ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉండగా రవి సన్నారెడ్డి ఎట్టొచ్చింది 3,798 ఎకరాలు, 1,500 కోట్లు. తర్వాత ఖమ్మం జిల్లా బైరిటీస్ గనులు రవీంద్రనాథ్ రెడ్డి 602 ఎకరాలు, 33,881 కోట్లు. జగన్ బామర్ది రక్షణ స్టీల్స్ మత ప్రచారకుడికి స్టీల్ కంపెనీకి బయ్యారం గనులు 1,40,024 ఎకరాలు,